జీవితంలో పెరటిలోని కోడిలా నేలమీద మాత్రమే తిరుగుతారా లేక ఆకాశాన్ని ఏలే డేగలా ఎదుగుతారా? కోడి రెక్కలుంటాయి, కాని ఎత్తుకు ఎగరలేదు. దాని ప్రపంచం ఆ కంచెకే పరిమితం. కాని డేగ నిశ్శబ్దంగా ఉంటుంది, కాని ఆ ఆకాశమే దాని సామ్రాజ్యం. ఈరోజు మనం ఒక డేగ నుండి నేర్చుకోవలసిన 7 అద్భుతమైన జీవన సూత్రాలను తెలుసుకుందాం. ఇవి కేవలం లక్షణాలు కాదు, విజేతల మనస్తత్వానికి పునాదిరాళ్లు. మొదటి సూత్రం: ఒంటరిగా ఎగరడం. డేగలు ఎప్పుడూ పిచ్చుకలు, కాకులతో కలిసి తిరగవు. అవి ఉన్నత శిఖరాలపై ఒంటరిగానే విహరిస్తాయి. సందేశం: సంకుచిత మనస్తత్వం ఉన్నవారికి, మిమ్మల్ని కిందకు లాగేవారికి దూరంగా ఉండండి. మీ స్థాయికి తగిన వారితోనే మీ సమయం గడపండి. గుర్తుంచుకోండి, మీరు ఎవరితో అయితే తిరుగుతారో చివరికి వాళ్లలాగే తయారవుతారు. మీ సాంగత్యాన్ని ఉన్నతంగా ఉంచుకోండి. రెండవ సూత్రం: స్పష్టమైన దృష్టి. ఒక డేగ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన లక్ష్యాన్ని కూడా గురి తప్పకుండా చూడగలదు. మధ్యలో ఎన్ని అడ్డంకులు ఉన్నా తన దృష్టిని లక్ష్యంపై నుండి మరల్చదు. సందేశం: మీ జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఎన్ని కష్టాలు, సవాళ్లు ఎదురైనా మీ ఏకాగ్రతను కోల్పోకండి. అప్పుడే విజయం మీ పాదాక్రాంతమవుతుంది. మూడవ సూత్రం: నిర్భయత్వం. డేగ తనకంటే బలమైన, పెద్దదైనా సరే తన శత్రువుకు ఎప్పుడూ లొంగిపోదు. తన సామ్రాజ్యం కోసం, తన ఆహారం కోసం చివరి వరకు పోరాడుతుంది. సందేశం: మీ సమస్యలు ఎంత పెద్దవైనా భయపడకండి, వెనుకడుగు మెయ్యకండి. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. విజేతలు భయపడరు, సమస్యలనే సవాలుగా స్వీకరిస్తారు. నాల్గవ సూత్రం: సవాళ్లను స్వాగతించడం. తుఫాను వస్తే మిగతా పక్షులన్నీ దాక్కుంటాయి, కాని డేగ సంబరపడుతుంది. ఎందుకంటే ఆ తుఫాను గాలినే ఒక ఆయుధంగా మార్చుకుని శ్రమ లేకుండా మేఘాల కన్నా పైకి ఎగురుతుంది. సందేశం: విజేతలు కష్టాలకు కుంగిపోరు. వారు ఆ కష్టాలనే అవకాశాలుగా మార్చుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఐదవ సూత్రం: చచ్చిన దాన్ని తినకపోవడం. డేగ ఎప్పుడూ చచ్చిన మాంసాన్ని తినదు. అది ఎల్లప్పుడూ తాను స్వయంగా వేటాడిన తాజా ఆహారాన్నే స్వీకరిస్తుంది. అర్థం: మీ గతాన్ని, గత విజయాలను పట్టుకుని వేలాడకండి. గతం గతంలోనే ఉండాలి. ప్రతిరోజూ కొత్త శిఖరాలను, కొత్త విజయాలను అందుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండండి. ఆరవ మరియు ముఖ్యమైన సూత్రం: శిక్షణ కోసం సిద్ధం చేయడం.